ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక ముఖాముఖి వింటారు. అతిథి చలసాని కృష్ణప్రసాద్, పరిచయకర్త ఎన్ మణి. శ్రోతలకు నమస్కారం. శతాబ్దాలుగా నాటక కళలు మానవ సంస్కృతిలో అంతర్భాగంగా ఉన్నాయి. వివిధ కళారూపాలను కలిపి చేసే నాటక ప్రదర్శనలు ప్రేక్షకులను మరో లోకాలకి తీసుకువెళ్తాయి. అటువంటి కళ కోసం ప్రత్యేకించిన రోజు ప్రపంచ రంగస్థల దినోత్సవం, వరల్డ్ థియేటర్స్ డే. ఈ సందర్భంగా రంగస్థల కళల కోసం మాట్లాడేందుకు మనతో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రంగస్థల కళాకారుల ఐక్యవేదిక సహాయ కార్యదర్శి, 4 దశాబ్దాలకు పైగా రంగస్థల నటులుగా కొనసాగుతున్న ప్రముఖ నటులు శ్రీ చలసాని కృష్ణప్రసాద్ గారు. వారిని కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానిస్తూ నమస్తే సార్. నమస్కారం. ముందుగా మీకు రంగస్థల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. అలాగే మీకు యావత్ రంగస్థల ప్రజానీకానికి అందరికీ కూడా అభిమానులకి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు. రంగస్థల కళలు అనేవి దేనికి ప్రసిద్ధి, అలాగే అసలు వేటిని రంగస్థల కళలు అంటారండి? రంగస్థలం మీద ప్రదర్శించే అన్ని కూడా రంగస్థల కళలే. ఇప్పుడు గానానికి సంబంధించిన కానీ, అభినయానికి సంబంధించిన కానీ, వాచకానికి సంబంధించిన కానీ ఇవన్నీ కూడా రంగస్థల కళల కిందే వస్తాయి. వాటిల్లో ఒక బుర్రకథ కావచ్చు, జానపద కళ కావచ్చు, నాటకం కావచ్చు, ఇవన్నీ కూడా రంగస్థలం మీద ప్రదర్శించినప్పుడు రంగస్థల కళల కిందే వస్తాయి. ఈ రంగస్థల కళ అనేది, రంగస్థలం అనే దాన్ని మనం ఒకసారి చూసుకుంటే అనేక రూపాలలో రూపాంతరం చెంది ఈ 4 wall స్టేజ్ వచ్చింది. 3 పక్కల మూసి ఒకవైపు జనం కూర్చునే స్థితికి రంగస్థలం వచ్చింది. ఓకే సార్, అలాగే ఇప్పుడు ప్రతి సంవత్సరం ఈ మార్చి 27 అనే తేదీని ప్రపంచ రంగస్థల దినోత్సవంగా జరుపుకుంటూ ఉంటారు. ఎందుకండి ఈ తేదీని ప్రత్యేకంగా ఇలా జరుపుకోవడం అనే ఆనవాయితీ ఎప్పటి నుంచి వచ్చిందండి? మొట్టమొదట 1960 ఆ ప్రాంతంలో వియన్నా అనే దగ్గర వాళ్ళు ఒక సభలో మాట్లాడుకునేటప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి రంగస్థల కళాకారులు కానీ, రంగస్థలం కానీ ఏం జరుగుతుంది అనేది మనం ఎప్పటికప్పుడు విశేషాలు తెలుసుకుని ఒకరికొకరు వ్యూస్ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఒక వేదిక ఉంటే బాగుంటుంది అని వాళ్ళు అనుకుని వాళ్ళు ఏం చేశారంటే 1961లో ప్యారిస్లో ITA, ఇంటర్నేషనల్ థియేటర్ ఇన్స్టిట్యూట్ అని ఒకటి ఏర్పాటు చేసుకున్నారు. అది ఏర్పాటు చేసుకునే ఉద్దేశం ప్రపంచంలో ఎక్కడ ఏం జరుగుతుంది, కళ ఏ రూపాల్లో ఉన్నాయి, ఉన్నప్పుడు ఎక్కడ ఏ ప్రోగ్రెస్ ఉంది, దాన్ని ఎక్స్చేంజ్ చేసుకుని కళను ముందుకు తీసుకెళ్దాం అనే ఉద్దేశంతో వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. ఓకే, చేసుకున్నప్పుడు దాని ఉద్దేశంలో మొట్టమొదటి వచ్చింది ఏంటంటే, ఒక ప్రఖ్యాత కళాకారుని కానీ, నాటక రంగానికి సంబంధించిన రచయితను కానీ వీళ్ళని తీసుకుని వాళ్ళ సీనియారిటీ దృష్టిలో పెట్టుకుని వాళ్ళ చేత ఒక మెసేజ్ ఇప్పించాలి ప్రపంచానికి అనేది ఒక నియమం పెట్టుకున్నారు. దాంతో 1962లో జీన్ కార్టే అని ఫ్రాన్స్ నుండి ఒక ఆయన ఎంచుకుని మొట్టమొదటిసారిగా మనకి మెసేజ్ ఇచ్చాడు. దాంట్లో ప్రపంచ రంగస్థలం వల్ల మానవాళికి జరిగే ఉపయోగాలు ఏంటి, ఏం ఆశిస్తున్నాం అనే దాని మీద ఆయన వ్యూస్ని ఆయన చెప్పగలిగారు. ఓకే ఓకే సో ఆ విధంగా ప్రపంచ రంగస్థల దినోత్సవం అనేది ప్రారంభమైంది. అలాగే ఇప్పుడు ఒక కాలాన్ని బట్టో లేకపోతే ఒక ప్రదేశాన్ని బట్టి, సంస్కృతిని బట్టి నాటకం అనేది తన రూపురేఖలు మార్చుకుంటూ వచ్చింది కదండి. ఈ తెలుగు నాటకం యొక్క పరిణామ ప్రక్రియ గురించి ఒక్కసారి వివరిస్తారు. ఇది చరిత్ర చెబుతున్నది ఏంటంటే, ప్రజల్లో నుంచే ఇవి ఉద్భవించాయనేది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా చెప్పిన వారి అనుభవాన్ని బట్టి పూర్వ ఆధారాలు కొన్ని తీసుకున్న ఈ కళ అనేది మొట్టమొదటిగా కృత త్రేతాయుగ సంధికాలంలో ధర్మం 4 పాదాల నుంచి 3 పాదాలకు వచ్చిందని, అప్పుడు ప్రజల్లో విపరీతమైన ధోరణులు, అశాంతి అన్నీ కూడా చెలరేగినాయని, ఆ క్షణంలో ఆ సమయంలో ఏదో ఒకటి వారిని పక్క త్రోవ పట్టించడానికి, మళ్ళీ మనిషిని మనిషిగా చేయడానికి ఏదో సాధనం ఉండాలి అని అనిపించి ఈ దేవతలు కానీ వీళ్ళు అందరూ కూడా వెళ్ళి బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు బ్రహ్మ ఈ కళల గురించి ఆలోచించి ఒక సృష్టి చేశాడు అని ఆధారం లభిస్తుంది. అయితే ఈ బ్రహ్మ తను ఆలోచించి చేసింది ఏంటంటే, ఋగ్వేదం నుండి పాఠ్యము, సామవేదం నుండి గానము, యజుర్వేదం నుండి అభినయము, అధర్వణ వేదం నుండి రసము, ఈ 4 తీసుకుని ఒక కళని సృష్టించాడని, దాన్ని
భరతమునికి ఉపదేశించాడని, తద్వారా భరతముని దాన్ని ఆకలింపు చేసుకుని తన 100 మంది పుత్రుల ద్వారా లోకానికి అందించారని మనకు ఆధారం కనిపిస్తుంది. సరే, ఒక విధంగా అలాగైతే మొట్టమొదటిసారిగా ఈ నాటకాన్ని ప్రదర్శింప చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు బ్రహ్మ దీనికి ఒక రంగస్థలాన్ని సృష్టించడానికి మయుడికి అప్పజెప్పాడని, మయుడు రంగస్థలాన్ని సృష్టించాడని, దిక్పాలకులు ఆ రంగస్థలాన్ని 4 పక్కల కాపాడారని, విఘ్నేశ్వరుడు విఘ్నాలు కలగకుండా విఘ్నేశ్వరుడికి పూజ జరిగిందని రంగస్థల పూజ. దాని తాలూకా కథాంశం ఎన్నుకున్నప్పుడు క్షీరసాగర మదం అనే కథాన్ని ఎంచుకున్నారని, దానికి పాత్రధారులు కూడా దేవతలు రాక్షసులని, అది జరిగినప్పుడు మొట్టమొదట ఎలాగైతే రసాభాస అయిందో యథార్థంగా నాటకంలో కూడా ఆ అమృతం గురించే రసాభాస అయ్యి నాటకం ఆగిపోయిందని మనకు ఆధారాలు చెప్తున్నాయి. సరే, ఇది మనకు సంబంధించిన విషయం. రెండోది ఏంటంటే, భాసుడి నాటక చక్రం గురించి చదివినప్పుడు దాంట్లో ముందు మాటలో హార్జన్ ఆఫ్ ది ప్లే గురించి రాసినప్పుడు మనకి నాటక కళలు ఎప్పటి నుంచి ఉన్నాయి అనే దానికి ఒక ఆధారం చెప్పారు ఆయన. వాల్మీకి రామాయణం రాసినప్పుడు బాలకాండలో వధూ నాటక సంఘైత్య సంయుక్తం సర్వతః పురీం అని రాయబడింది. అంటే వధువు అంటే ఆడవాళ్ళు నడిపే నాటక సంఘాలు సర్వతః పురీం అంటే అయోధ్య నగరం చుట్టూతా ఉన్నాయి అనేది ఆధారంగా రాయబడింది వాల్మీకి చేత. అంటే త్రేతాయుగం నాటికే మనకు నాటక కళ ఉందని దాని ఆధారంగా మనకు తెలుస్తోంది. అయితే గ్రీసు దేశం వాళ్ళ చరిత్రకారులు ఏం చేశారంటే, నాటకం అనేది గ్రీకుల నుంచే ఉద్భవించిందని, తద్వారే మిగతా ప్రపంచానికి తెలిసిందని వారు గ్రంథస్థం చేసుకున్నారు. మనం చూసినప్పుడు త్రేతాయుగం నాటకం ఉందని చెప్పుకోవడంలో భారతదేశ చరిత్రకారులు ఎందుకో వెనకబడ్డారేమో అని నాకు అనిపిస్తుంది. మనం చెప్పుకోలేకపోతున్నాం. తర్వాత మన కళ్ళ ముందు ఈ నాటకం కంటే ముందు కళలు జానపద కళలు ముందు ఉన్నాయి. అవి ఏ రూపాన అవ్వచ్చు, అవి హరికథలు అవ్వచ్చు, బుర్రకథలు అవ్వచ్చు, ఒగ్గు కథలు అవ్వచ్చు, ఎన్నో 100 కళలు ఉన్నాయి. ఇటు ఉత్తరాంధ్రలో కానీ ముఖ్యంగా తెలంగాణలో కానీ జానపద కళలు చాలా అనేకంగా ఉన్నాయి. అవి ముందు అప్పుడు అవసరాన్ని బట్టి పొలంలోకి వెళ్తే ఆ శ్రమను మర్చిపోవడానికి పాడుకునే జానపద పాటలు ఉండేవి, అంటే గానం. ప్రదర్శింప చేయడానికి ఇంటికి వచ్చిన తర్వాత చుట్టూతో అమ్మలక్కలు కూర్చుని ఏదో గింజలు విసురుకునేటప్పుడు లేకపోతే ఏదైనా చెరుక్కునేటప్పుడు దానికి సంబంధించిన పాటలు పాడుకుంటూ వినోదిస్తూ వాళ్ళు శ్రమను మర్చిపోయి ఉండేవారు. అలాగే ఆ చుట్టూతో అందరినీ కూర్చోబెట్టుకుని సెంటర్లోనూ ఒక వేదిక ఏర్పాటు చేసుకోవడం కానీ, లేకపోతే అక్కడ ఒక స్థలాన్ని ఏర్పరచుకోవడం కానీ, అక్కడ ఉన్న జానపద కళలో ఏదో ఒకటి వాళ్ళని ప్రదర్శింపజేసి రంజింపజేసేటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఇప్పుడు మనకు ఆధారాలు దొరుకుతున్నాయి. అది రాను ఏమైందంటే, ఈ కళ అనే దాన్ని ఒక రూపానికి తీసుకొచ్చినప్పుడు అందరికి అందించే ప్రక్రియలో ఊరు మొత్తానికి ఒక రంగస్థలం లాగా సెంటర్ పాయింట్ పెట్టుకుని వృత్తాకార రంగస్థలం ఎక్కువగా వాడేవారని తెలిసింది. మన సంస్కృత పండితులు కూడా తొలిసారిగా ప్రయత్నం కాళిదాసు కాడి నుంచి చేసుకుంటూ వచ్చారు. సామాన్యుడికి ఆ భాష అందక గ్రాంధికంలో ఉండి అలా కాదు తెలుగులో నాటకం రాసుకోవాలని ఇది రావటం. ఈ లోపు ఇంగ్లీష్ నాటకాలు ఇక్కడికి మనకి ఇంగ్లీష్ పరిపాలించేటప్పుడు వాళ్ళు ఇక్కడేమో తర్జుమా చేసుకుని షేక్స్పియర్ నాటకాలు ఆడడం. అలా కాకుండా తెలుగులో మన వాళ్ళకి అర్థమయ్యేలాగా వ్యవహారిక భాష రాయాలని గిడుగు రామ్మూర్తి గారు వీళ్ళందరూ కూడా వ్యవహారిక భాష ప్రోత్సహించడం, తద్వారా తెలుగు నాటకం రావటం. ఇటు మన గురజాడ అప్పారావు గారు కానీ అటు వీరేశలింగం గారు కానీ తెలుగు నాటకాన్ని రాయటం. అప్పుడు ధార్వాడ్ కంపెనీ వాళ్ళ తాలూకా ఆ ఇన్ఫ్లుయెన్స్తో వీళ్ళు కూడా 3 వాల్ స్టేజ్ని అలవాటు పడి ఇక నాటకాన్ని 3 వాల్ స్టేజీలో ప్రదర్శించడం అలవాటు చేసుకున్నారు. అక్కడి నుంచి మనం ఇది రూపాంతరం చెంది ఇప్పుడు స్టేజ్ వచ్చింది. కళ అనేది ఏ ప్రాంత కళ ఆ ప్రాంతంలోనే ఇంపార్టెన్స్ ఉంది. ఏ నైసర్గిక స్వరూపం అవ్వచ్చు, అక్కడ అలవాట్లు కావచ్చు, అక్కడ పండే పంటలు కావచ్చు, అక్కడున్న వనరులను బట్టి కళ కూడా అక్కడ స్వరూపాన్ని మార్చుకుంటుంది. ఇప్పుడు ఇక్కడ రైతుకి గురించిన సబ్జెక్ట్ మనం చెప్తాం, తీసుకెళ్ళి అరేబియా అక్కడ దాంట్లో ఆ ఎస్కనాల్లో తీసుకెళ్ళి చెప్తే ఈ సబ్జెక్ట్ అక్కడ ఎలాగా వర్తిస్తుంది. అందుకని సబ్జెక్ట్ అనేది ఎక్కడైనా సరే ఆ విభిన్న సబ్జెక్టులు ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి పరిమితమై వాళ్ళు అందరూ కూడా రియాక్ట్ అవుతారు. అంతేగాని తెలియని విషయాన్ని ఇక్కడ చెప్పినా వీళ్ళు స్పందించలేరు. అందువల్ల నాకు తెలిసినంత వరకు థియేటర్ అనేది ఎక్కడిదక్కడ డెవలప్ అవ్వాల్సిందే. డెవలప్ అవ్వాలి. విషయం అంతా ప్రపంచం తెలిసినప్పుడు థియేటర్ ప్రపంచ థియేటర్ ఎలా ఉందో తెలిసినప్పుడు టెక్నికల్గా పెరుగుతుంది నాటకం.
కానీ సబ్జెక్ట్ వైజ్ పెంచడానికి లేదు. మనకి ఇక్కడ నాకు తెలుగు రంగస్థలానికి సంబంధించినంత వరకు మనకు అనేక వనరులు ఉన్నాయి. మనకున్నన్ని వనరులు ప్రపంచంలో ఉంటాయని నేను అనుకోను. తర్వాత టన్నుల కొద్దీ సాహిత్యం ఉంది మనకి. దాన్ని మీరు అడాప్ట్ చేసుకుని మరుగుపడిపోతున్న జానపద కాలం నాటకాన్ని అడాప్ట్ చేసుకుని నాటకం తయారు చేయొచ్చు. నాటకం అనేది ఇప్పుడు పరిషత్తులకు ఒక్కదానికి పరిమితం అయిపోయింది. సంస్కృత నాటకం నుంచి మామూలుగా తెలుగు నాటకం రావటం, ధార్వాడ కంపెనీస్ వచ్చిన 3 వాల్ స్టేజ్కి రావటం, అక్కడి నుంచి నాటకం అనేది రావడం, తెలుగు నాటకం రావటం, అక్కడి నుంచి పరిషత్తులు దాన్ని బుధాన్ని వేసుకున్నాయి ఎక్కువ భాగం. మెయిన్ ఏమైందంటే సినిమాలు, టీవీలు ఇవి వచ్చి ఈ వినోదాన్ని అవి అటువైపు ఆకర్షించేసాయి. ప్రజలు అటువైపు ఎక్కువ ఆకర్షింపబడడం చేత థియేటర్కి వచ్చే జనం తగ్గిపోయారు. లేకపోతే ఇంతకుముందు అదొక్కటే సాధనం కాబట్టి నాటకం విపరీత ఆదరణ జరిగింది. కానీ ఇప్పుడు కేవలం ఆ థియేటర్స్ తర్వాత సినిమాలు, టీవీలు వీటి వల్ల దీని ఆదరణ తగ్గింది. కానీ పరిషత్తుల ప్రభావం వల్ల నాటకం ఈరోజు కూడా నిలబడతానే ఉంది. కావ్యేషు నాటకం రమ్యం అన్నారు. అంటే ఒక నాటకం అంత రమ్యంగా రావాలన్నా, రమణీయంగా ఉండాలి, ప్రేక్షకుల హృదయాలకి హత్తుకోవాలి అంటే ఒక నాటకానికి ఉండవలసిన లక్షణాలు ఏంటండి? కాళిదాస్ అన్నమాట ఆ మాట మీరు అన్నమాట, కావ్యేషు నాటకం రమ్యం, సాహిత్యాంతం ఈ నాటకం రమ్యం అని కూడా అన్నాడు. అంటే సాహిత్యంలో అంత పరిపక్వత చెందిన తర్వాత నాటకం రాయమన్నాడు. దీంట్లో చాలా అర్థం ఉంది. కాళిదాస్ శకుంతలం ఆయన రాసిన నాటకాన్ని మనం ప్రదర్శించలేము స్టేజీ మీద. దాని మీద ప్రదర్శించాలంటే స్టేజీ మీద కొన్ని గంటల పాటు ప్రదర్శించాలి. అది ప్రజలకు అనుకూలంగా లేదు. రెండో, దాంట్లో వచ్చే సంఘటనలో ఉపయోగించాల్సినటువంటి వస్తువులు కానీ అక్కడ ఉన్న సెట్స్ కానీ మనకు అందుబాటులో ఉండవు. అంత అన్ని చోట్ల ప్రదర్శించడానికి వీలుగా మాత్రం ఉండదు. దానికి ఏం చేస్తారంటే నాటకానికి కొన్ని పరిమితులు ఉంటాయి. రాసేటప్పుడే తక్కువ సమయంలో ఎక్కువ విషయాన్ని చెప్పడానికి ప్రయత్నం చేయాలి. అంత ఇంప్రెషన్ ప్రజల్లో కలగజేయాలి చూపించినంత. కానీ ఇక్కడ చెప్పాలి, స్టేజీ మీద చెప్పాలి. అంటే రచయిత ఆలోచన 4 పేజీల విషయాన్ని 1 పేజీలో కుదించడానికి అలవాటు పడాలి. అది నాటకాన్ని, అందువల్లే నాటకం సాహిత్యాన్ని ఈ నాటకం రమ్యం అన్నాడు. అది ఆ విషయాన్ని. అందుకని ఎవరైనా సరే నాటకం రాసినప్పుడు చాలా గర్వం ఫీల్ అవుతారు. అరే, జ్ఞానపీఠ అవార్డు లెవెల్లో రాసిన రచయితలు నాటకం రాశానని గొప్పగా ఫీల్ అవుతూ ఉంటారు. అంటే నాటకానికి ఉన్న ఇంపార్టెన్స్ అది. చాలా ఆలోచించి రాయాల్సినటువంటిది నాటకం. అది అందుకే ఆ మాట వాడారు వాళ్ళు. ఓకేనండి. ఇప్పుడు సమాజంపై నాటకం యొక్క ప్రభావం ఎలా ఉంటుందండి? నాటకం అనేదమ్మా కళ కోసమే కాదు, కళ ప్రజల కోసం, ప్రజల ప్రయోజనం కోసం అనే. ఇది మాత్రం ప్రజల కోసం, ఇప్పుడు ప్రస్తుతం మాత్రం ప్రజల ప్రయోజనం కోసం కూడా నాటకం వేయాలి. ఒక విషయం చెప్పినప్పుడు అది సమాజంలో ఉన్నటువంటి మనుషుల్ని ప్రభావితం చేయగలగాలి. చేసినప్పుడే దాని ప్రయోజనం ఉంటుంది. నాటకం మాత్రం అది మొట్టమొదట కళ కోసమే ఆడారు. ఆ నాటకం మనం బాగా పరిశీలించినప్పుడు సెకండ్ వరల్డ్ వార్ తర్వాత నాటక స్వభావాలన్నీ కూడా ప్రజల ప్రయోజనం కోసమే మారినాయి. అవే చరిత్రలో నిలుస్తున్నాయి. ఏదో ఒక సమస్యను తీసుకుంటున్నారు, ఆ సమస్యను బలంగా చెప్తున్నారు. సార్, అలాగే రంగస్థల కళలు అనేవి ఒక దేశ సంస్కృతి సాంప్రదాయాలను ఎంతవరకు ప్రభావితం చేస్తాయంటారండి? 100% ప్రభావితం చేస్తాయి. తెలుగు వాళ్ళకి ఒక గారె బూరె ఎంత ప్రభావితం చేసిందో సంస్కృతిని ప్రభావితం చేసే నాటకాలు కూడా జనంలో అంతే ప్రభావితం చేస్తాయి. మన కళలు అనేవి ఈరోజు ప్రపంచంలో కూడా మన గేయాలు పాడి ముచ్చటపడుతున్నారు. ఇలాగా మన తాలూకా కళలో ఇంటర్నేషనల్గా మన వాళ్ళతో పాటు కళలు కూడా తెలియకుండానే ఇంజెక్ట్ చేస్తున్నాయి. అవి వెళ్తున్నాయి, భారతదేశ గౌరవాన్ని కూడా నిలబెడుతున్నాయి. ఇది ఇంగ్లాండ్లో వాటిల్లో థియేటర్లో సంవత్సరాల తరబడి నాటకం ఒకే థియేటర్లో ఒకే నాటకం ఆడుతున్నారని చెప్పుకుంటూ ఉంటారు గొప్పగా. అవునండి. అక్కడకున్న వాళ్ళకున్న వనరులు వేరు. వాళ్ళు దాన్ని ఒక వ్యాపార సంస్థగా కూడా చూసేవాడు. కోట్లు ఖర్చు పెట్టి నాటకం తయారు చేస్తారు. ఇక్కడ మనకి 15,000 ఇచ్చి ఆ 15,000లో అద్భుతమైన నాటకం ఆడమంటారు. ఇక్కడి నుంచి విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్ళి 15,000తో ఓ 10-15 మందిని తీసుకెళ్ళి 15,000తో నాటకం వేయడం సాధ్యమా? ఇక్కడ ఈ వనరుల ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంది. అది ఏమైనా గవర్నమెంట్ కానీ ఇప్పుడు నిర్వాహకులు కానీ ఆలోచించి కొంచెం కనుక వాళ్ళు కాంపల్సేట్ చేయగలిగితే మంచి నాటకాలు, మంచి ప్రయోగాలు వస్తాయి. చక్కటి నాటకాలు ఇక్కడ ఉన్నాయి.
కానీ ప్రదర్శించేటువంటి స్థాయికి తగ్గ వనరులు మాత్రం మన దగ్గర ఉండవు. సార్, ఇప్పుడు మీరు అన్నట్టుగానే పాశ్చాత్య దేశాల్లో గ్రీస్ కావచ్చు, ఇంగ్లాండ్ కావచ్చు, థియేటర్ ఆర్ట్స్ చాలా ప్రాముఖ్యత సంపాదించుకున్నాయి. అదే ఇప్పుడు మన తెలుగుదనానికి వచ్చేటప్పటికి తెలుగు నాటకం తెరమరుగైపోతోంది అని బాధపడుతున్న సంఘటనలు బోల్డ్ ఉన్నాయి. సో దీనికి కారణం ఇప్పుడు మీరు అన్నట్టుగా కేవలం వనరులు లేకపోవడమే అంటారా, లేకపోతే ప్రేక్షకాదరణ లేకపోవడం అంటారా? ప్రేక్షకాదరణ లేదు అనుకుంటే ఎందుకు ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోతున్నాయండి నాటికలు? మంచి ప్రశ్న వేశారమ్మా. ఇక్కడ ఇతర దేశాల్లో కమ్యూనికేషన్ ఎక్కువ ఉంది. ఒక విషయం ప్రచారం చేయడంలో వాళ్ళు చాలా ముందు ఉన్నారు. తర్వాత మన అభిరుచికి తగ్గట్టుగా థియేటర్ పీపుల్ జనాలను ప్రేక్షకులు తయారు చేసుకోలేకపోయారు. వాళ్ళు మెప్పించగలిగే స్థాయిలో నాటకం వేయలేకపోయారు మన వాళ్ళు. ఇక్కడ వాళ్ళు ఆ స్థాయిలో వనరులను సంపాదించుకుని వాళ్ళు ప్రజల్ని థియేటర్ వరకు తీసుకురాగలిగారు. రెండోది ఏంటి, రొటీన్ లైఫ్ లో వాళ్ళకి సినిమా ఇవి మొట్టమొదటిలో వాళ్ళకి అనిపించినా రాను రాను అది బోర్ కొట్టేసి మళ్ళీ రంగస్థలం వైపు చూశారు. చూడడం వల్ల అక్కడ వాళ్ళకి రంగస్థలం చాలా ముందు ఉంది. ఈ రోజు ఇక్కడ కూడా అదే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు వస్తుంది. ఎందుకు వస్తుందంటే, నేను నాటకాల్లో పరిషత్తులకు వెళ్తా. సుమారు నా నాటకం ఇప్పుడు 50 ప్రదర్శనలు అయింది, ఒక నాటిక అవుతుంది. నేను వెళ్ళిన దగ్గరల్లా ప్రేక్షకుల తాలూకా కొరత లేదు. విపరీతంగా వచ్చి చూస్తున్నారు, తెల్లవారులు చూస్తున్నారు. కొన్ని చోట్ల ఒక్కోసారి రోజుకి 3 నాటికలు ప్రదర్శిస్తుంటారు. 3 నాటికలు ప్రదర్శించినంతసేపు తెల్లవారు అయ్యే వరకు అంతవరకు కూడా జనం 400-500 మినిమం తగ్గకుండా ఉన్న సెంటర్స్ ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా కోస్తా జిల్లాలు కానీ ఇంచుమించు రాయలసీమ వరకు కూడా ఈ మధ్య ప్రాంతం అంతా కూడా నాటకాలు విరివిగా చూస్తున్నారు కూడా. అందుకని ఎప్పుడు నాటకం ఎప్పుడు కూడా సజీవం. నేను చెప్పాను కదా, నాటకాలు ఆడతాడరా అనేది వేళాకోళంగా అనిపించినా ఆ మాట విన్నంత కాలం నాటకం నిలబడే ఉంటుంది. పిల్లలు ఎప్పుడైతే కూర్చుని వాళ్ళు సరదాగా వాళ్ళంతా వాళ్ళు క్రియేట్ చేసుకుని ఒక నాటక ప్రపంచం నడుపుతున్నారో అన్నాళ్ళు నాటకం ఉంటుంది. గ్రామాల్లో నాటకం ఉంటుంది. గ్రామం వైపు చూడట్లేదు. ఇంకా గ్రామాల్లో ఫెస్టివల్స్ కానీ వాటికి కానీ కావాలని ప్రజలు అడిగి తయారు చేయించుకుంటారు నాటకం. వాళ్ళందరూ వాళ్ళు కనపడాలి స్టేజ్ మీద. ఇవన్నీ కూడా కేవలం ఒకటే వినోదం, ఒకటే అక్కడ వాళ్ళు ఆశించేది. అది ఉన్నంతకాలం నాటకం ఎన్ని ఒడిదుడుకులను ఎదుర్కొన్నా అది మాత్రం ఇవాళ మీకు ఈరోజు ఎండిపోయినట్టు కనపడినా మళ్ళీ తడి తగిలినప్పుడు మొలకలు వేసుకుని వస్తానే ఉంటుంది. మీరేమి నిరుత్సాహపడవసరం. ఓకే. సో ఇప్పుడు ప్రస్తుతం సినిమా, టీవీ, కంప్యూటర్ కావచ్చు, మొబైల్ కావచ్చు, వీటికి ఎక్కువగా ఆకర్షితులైపోయిన యువతలో నాటకం వైపు ఆసక్తి రేకెత్తించాలి అన్నా, లేదు థియేటర్ ఆర్ట్స్లో మేము జాయిన్ అవ్వాలి, మేము ఇందులో ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలి అనుకుంటే ఏదో ఈ సంవత్సరానికి వచ్చే థియేటర్ ఆర్ట్స్ డే రోజు కాకుండా సంవత్సరం అంతా మనం ఎటువంటి కార్యక్రమాలు చేస్తే అటువంటి వాళ్ళని మనం ఆకర్షించుకోవచ్చండి. విషయం ఏంటంటే, మనకున్నటువంటి పీపుల్ మధ్యస్థాయి నుంచి దిగువ వాళ్ళే ఎక్కువ శాతం. రేపటి కోసం ఎత్తుక్కునే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. బ్రతుకు తెరువు కోసం ఎత్తుక్కునే వాళ్ళు. ఆ పరిస్థితుల్లో ఎవరైనా సరే ముందు బ్రతుకు తెరువు కోసమే ఆలోచిస్తారు. నాటకం వేస్తే ఏమొస్తుంది? దానికి రోజు వెళ్ళి దానికి సాధన చేయాలి, నాటకం వేయాలి. దాని బదులు వెళ్తే ఒక 20 రూపాయలు 10 రూపాయలు కూలి వస్తుంది కదా. ఈ విధంగా ఆలోచించే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. థియేటర్ ఆర్ట్స్ అని ఒక డిపార్ట్మెంట్ పెట్టింది కొన్ని యూనివర్సిటీస్లో, బాగానే ఉంది. థియేటర్ నుంచి వాడు సర్టిఫికేట్ తీసుకుని ఎక్కడికి వెళ్ళాలి? వాడికి ఏంటి ఉపాధి? నువ్వు ఇవ్వాలనుకుంటే నామినల్ పే కనీసం మినిమం 20,000 కాడికి. ప్రైవేట్ కాలేజీలు అసంఖ్యాకంగా ఉన్నాయి, ఇంజనీరింగ్ కాలేజీలు కానీ అవి కానీ. ఒక యూనివర్సిటీ కింద నీ యూనివర్సిటీలో ఒక్క థియేటర్ ఆర్ట్స్ సంవత్సరానికి వచ్చేది 25-30 మంది బయటకు వస్తారేమో. ఒక 30 మందిని ఇన్ని వేల కాలేజీల్లో అకామిడేట్ చేయలేరా? ఒక స్పోర్ట్స్ ఇన్స్పెక్టర్నో ఏదో ఒకటి ఇచ్చేసి ఒక 20,000 నామినల్ పే ఇస్తే ఈ సర్టిఫికేట్ వాల్యూ ఉంటుంది. చదువు కూడా వాళ్ళు వస్తారు, చదువుతున్నారు. చదివిన తర్వాత అక్కడికి వెళ్ళి ఉద్యోగం చేస్తున్నారు. కాబట్టి ఈ కళ ప్రజల్లోకి, పిల్లల్లోకి తీసుకెళ్లాలనే అది తప్పనిసరి. ఆడు ఉద్యోగం అదే కాబట్టి పిల్లల్లోకి తీసుకెళ్తాడు. ఆ విధంగా పిల్లలు ఆకర్షితులవుతారు. రేపు నాకు ఇది చదివితే నాకు జీవితానికి భరోసా ఉంది, ఒక 20,000 ఉద్యోగం వస్తుంది, తర్వాత తద్వారా పెరుగుతాననే ఒక ఆశ ఉంటుంది. అది ఇప్పుడు లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్. అందుకని ఎవరికాడు బ్రతుకు తెరువు కోసం చూసే టైంలో గవర్నమెంట్ అటువైపు కూడా ఆలోచించాలి. కాలేజీలు పెట్టడమే కాదు, వీళ్ళకి ఉపాధి కల్పించాలనే ఆలోచన వస్తే కళ గ్యారంటీగా పిల్లల్లోకి వెళ్తుంది. సార్, ఆకాశవాణితో కూడా మీకు ఎన్నో సంవత్సరాల అనుబంధం ఉంది. సో ఆకాశవాణికి రంగస్థల కళలకి ఉన్న అనుబంధాన్ని వివరిస్తారా?
నాకు తెలిసిన ప్రక్రియల్లో ఇది ఆకాశవాణిలో నుంచి నాటకం చేయటం అనేది ఒక కష్టమైన ప్రక్రియ. మనకు స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత మనం ప్రజలు కనపడుతూ ఉంటాం. వాడి ముఖ వర్చస్సు, వాడి తాలూకు ఆంగికం, బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ సగం లాగేస్తాయి. వాళ్ళు ఆకర్షించేసి ఒక పాత్రను వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు జనం. తర్వాత మన డైలాగ్ చెప్తే అంతా వెళ్ళిపోద్ది. అక్కడ పెద్ద పేచీ ఉండదు. ఏమాత్రం చేసినా వాడు కనుక పాత్రధారుని ఎన్నుకునే విధానంలో సరిగ్గా సూటబుల్ పర్సనాలిటీ ఎంచుకుంటే సగం నాటకం వెళ్ళిపోతుంది ప్రజల్లోకి. ఇక్కడ ఓన్లీ వినికిడే, ఒక వినికిడి మీదే ఆధారపడతాడు. వాడు ఒక రాజో లేకపోతే బంటో లేకపోతే దొంగో, ఇవన్నీ నోటి ద్వారా వచ్చే ధ్వని బట్టి వాడు దాంట్లో ఫీల్ అవ్వాలి. స్టేజీ మీద మనిషిని చూసినప్పుడు, సంఘటన చూసినప్పుడు ఎంత ఫీల్ అయ్యాడో అంత ఫీలు ప్రేక్షకుడికి కలగాలంటే ఇక్కడ ఆకాశవాణిలో ఇక్కడ పాత్ర ధరించేటప్పుడు ఎంత ఛాలెంజెస్ ఉంటాయి. దానికి స్పష్టత కలిగినటువంటి వాయిస్ ఉండాలి, తర్వాత సమయస్ఫూర్తి ఉండాలి, డైలాగ్ టు డైలాగ్ పాస్ తెలిసి ఉండాలి. ఇవన్నీ కూడా బాగా అనుభవం ఉంటే తప్ప ఆకాశవాణిలో అంత తొందరగా రాణించలేరు. స్టేజీ మీద ఎంతో గొప్పగా నటించే నటులు ఆకాశవాణి వచ్చి ఇక్కడికి వచ్చి ఫెయిల్ అయిన వాళ్ళు చాలా మంది నేను చూశాను. అది దీనికి దానికి ఉన్న తేడా అది. ఓకే, ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భంగా స్టూడియోస్కి వచ్చి రంగస్థల కళల గురించి, నాటకం గురించి చాలా చక్కగా విశదీకరించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని మీ పౌరాణిక పాత్రలోని ఒక డైలాగ్తో ముగిస్తామా? నేను మొదటి నుంచి కూడా సుమారుగా ఒక 45 సంవత్సరాలు 50 సంవత్సరాలు కేవలం సాంఘిక నాటకం మీదే వెళ్ళాను. కానీ ఒక తప్పని పరిస్థితుల్లో 2 పౌరాణిక నాటకాలు మాత్రం నేను చేశాను. అది నా యాంబిషన్. ఒకటి రామాయణంలోనే రాముడి బయోగ్రఫీ, రావణాసుడి బయోగ్రఫీ చేయాలని నాకు ఉండేది. అందుకని శ్రీరాఘవం అని రాముడి బయోగ్రఫీ మీద 2 నా సొంత కథాంశాలే నేను సినాప్సిస్ రాసుకుని ప్రదర్శించడం జరిగింది. విష్ణు సాహిత్యం నాటకం ఉత్తమ నాటకంగా నంది ఉత్సవాల్లో మొదటి బహుమతి తీసుకుంది. దాంట్లో చాలా ప్రైజులు రావడం జరిగింది. సరే, నాకు పౌరాణికంలో పద్యాలు ఇవన్నీ కూడా నాకు పెద్దగా అలవాటు లేవు. నేను చెప్పగలను రాగాలు, కానీ పాడే ఇది లేదు నాకు. అందుకని దాంట్లో నేను క్రియేట్ చేసిన ఒక్క చిన్న సంఘటన మాత్రం చెప్తాను. యుద్ధం, రామరావణ యుద్ధం చూపించాలి స్టేజీ మీద. రాముడు బాణాన్ని సంధించాడు రావణాసుడికి. అది ఒక అందమైన అప్సరస లాంటి స్త్రీ ఆ బాణంలో నుంచి బయటకు వచ్చింది. ఆ బాణం అప్సరస అనుకుందాం. అట్నుంచి రావణాసుడు అట్నుంచి గత్తో నడుచుకుని వస్తున్నాడు. ఈ బాణం రూపంలో ఉన్న అప్సరస రావణాసుడు వైపు వెళ్తుంది. ఇద్దరు సెంటర్లో కలిశారు. రావణాసుడు ఆ భుజాన మీద ఉన్న గదను తెలుసుకుండా ఆవిడ వెనక ఎగాదిగా చూస్తున్నాడు. ఈవిడ ఆ రావణాసుడు నంది, ఏం వీరుడా, కథన రంగమున కలితనం వీడి కలహదాంతివై కలయి చూచుంటివేమి. అప్పుడు రావణాసురుడు ఆశ్చర్యంగా నువ్వు అన్నాడు. అగస్త్య మహాముని విరచితను. నారాయణుడే నరుడుగా అవతరించిన పవిత్రమూర్తి శ్రీరామచంద్రమూర్తితో సంధింపబడిన దివ్య శస్త్రాన్ని, రామాస్త్రాన్ని అంది. రాముడు శత్రువుపై సంధించిన అస్త్రం ఇంత సశాస్త్రీయంగా ఇంత అందంగా ఉంటుందా అన్నాడు. అది అనుభవించే వారి భావాన్ని అనుసరించి ఉంటుంది అందావిడ. వచ్చిన సదవకాశాన్ని రావణుడు జారవిడుచుకోడు, సాదరంగా ఆహ్వానిస్తున్నాడు. రా అని చెప్పి కడుపు పట్టుకుని కింద పడిపోయాడు. చాలా చక్కగా వివరించారు. ఇక్కడి విషయాల్ని మాకు మా శ్రోతలకి వివరించినందుకు ఆకాశవాణి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్తే సార్. ఈ సదవకాశాన్ని నా అదృష్టంగా భావిస్తున్నాను. మీకు ఈ వింటున్న శ్రోతలకి నా హృదయపూర్వక అభినందనలు, నమస్కారాలు. థ్యాంక్ యూ సార్. ఇంతవరకు ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక ముఖాముఖి విన్నారు. అతిథి చలసాని కృష్ణప్రసాద్, పరిచయకర్త ఎన్ మణి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.